క్రైస్తవుడా, నేత్రాశ పాపమని నీకు తెలుసా? పాపమని తెలిసి కూడా మరి నేత్రాశని ఎందుకు కలిగి ఉన్నావు నీవు? ఈరోజు ప్రభు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నేత్రాశని నీవు వెంటనే విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. అది నేత్రాశ అని తెలిసి కూడా చూడకూడనివి నీ కన్నులతో పదే పదే చూస్తూ ఉన్నావు కదా. అందుకే ప్రభు ఈరోజు నీతో ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. పదే పదే నీ చేతిలో ఉన్న సెల్ ఫోను, నీ ఇంట్లో ఉన్న టీవీ, మాటి మాటికి చూడకూడనివి చూస్తూ ఒక అబద్ధాన్ని నువ్వు చూస్తూ, నిజం చెప్పాలంటే అబద్ధానికి జనకుడు మరి ఎవరు? అపవాది యొక్క తంత్రములు ఎరిగి ఉండివి కూడా క్రైస్తవుడు వంటి నువ్వు అపవాది యొక్క తంత్రములు ఎరిగి ఉండి ఎదిరించవలసిన వాడివై ఉన్నావు. కానీ నీవు చాలా సులువుగా సాతాను చేతిలో కీలుబొమ్మగా మారిపోయావు. ఒక వ్యసనములాగా చేసుకుని దాన్ని పదే పదే నీ కళ్ళు చూడకూడని వాటిని చూస్తూ మరి ఆ విధంగా పాపంలోనే ఉంటున్నాయి. చాలామంది క్రైస్తవులు ఏమవుతుందిలే, చిన్న సినిమా చూస్తే, ఒక సీరియల్ చూస్తే ఏమవుతుందిలే అని అనుకుంటూ చాలా కాంప్రమైజ్ అయిపోతున్నారు. కానీ ప్రభు చెప్తున్నారు కదా, నువ్వు ఏది చిన్నదైనా పెద్దదైనా, ఒకటైనా రెండైనా, నువ్వు చూసే ప్రతిదీ కూడా అది ఒక అబద్ధం. అబద్ధానికి జనకుడు అపవాది. కాబట్టి నువ్వు అబద్ధాన్ని చూస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ దానిలో ఉంటే నువ్వు అపవాది సంబంధి అవుతావు, దేవుని సంబంధివి కావు. దేవుడు సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు, సత్యం ఆయనలో ఉంది. కాబట్టి నీవు కూడా అబద్ధాన్ని విడిచిపెట్టు. అంతేకాదు, రేపు నీవు పరలోకం చేరితే ప్రభువుని చూడాలి. అటువంటి ఆ నేత్రాలు, నీ నేత్రాలు మరి పరిశుద్ధుడు ఆయన్ని చూడాల్సిన నేత్రాలతో ఈ పాపాన్ని చూస్తూ మాటిమాటికి పాపంలో పడిపోతూ, ఎన్నిసార్లు చెప్పినా సరే, వాక్యం నీ వద్దకు వస్తున్నా సరే చాలా సులువుగా తోసివేస్తూ నిర్లక్ష్యంగా నీవు ఉంటే గనక మరి మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. నీవే మరణించవచ్చు, లేదంటే ప్రభువే వచ్చేయచ్చు. ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటేనే ప్రభు రాజ్యానికి చేరుకుంటావు. నీకు ప్రభు అంటే ఎంత ఇష్టమున్నా ఉపయోగం ఉండదు. చాలామంది అనుకుంటారు, నేను చాలా సేవ చేస్తున్నాను, నేను చాలా పరిచయం చేస్తున్నాను, అనేక ఆత్మలు రక్షిస్తున్నాను, ప్రభు కోసం నిలబడుతున్నాను, అన్నీ చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ మళ్ళా సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు. చూడకూడని వాటితో మరి నీ కళ్ళు చూడకూడనివి చూస్తున్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా పాపమే. రేపు ప్రభు ఎన్ని లెక్కేరు. ఎంతోమంది నేను రక్షించాను నువ్వు చెప్పినా సరే, నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీకు పరలోకం ఇవ్వనని చాలా సింపుల్గా చెప్తారు ఆయన. కాబట్టి ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని క్రైస్తవుడా మారు. ఎన్నోసార్లు వాక్యం నీ వద్దకు వస్తోంది, మాటి మాటికి వస్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. మరి ఎందు నిమిత్తమో ఆ అలవాటుని వదులుకోలేకపోయినా, అదొక వ్యసనంగా నీకు అయిపోయినా ప్రభువుని అడుగు. ప్రభు అయితే నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీ వల్ల కానిది ప్రతిదీ కూడా ప్రభు సహాయం తీసుకో. ఇదిగో భక్తుడు అంటున్నాడు, నా దేవుని సహాయంతో నేను సైన్యమును చేయిస్తాను, నా దేవుని సహాయంతో నేను ప్రాకారములు దాటుతాను అంటున్నాడు. కాబట్టి తప్పకుండా నీ దేవుని సహాయం తీసుకో. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తారు. ఆయన సహాయంతో నీ వ్యసనం నుంచి విడుదల పొందుకో. ఇప్పుడే ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చి నేత్రాశ, ఖచ్చితంగా ప్రభు దీని నేత్రాశ కింద లెక్కగట్టి నువ్వు చూసే ప్రతిదానికి లెక్క తీసుకుంటాడు. అంతేకాదు, నీకు నరకమే గత అవుతుంది. ఇప్పటికైనా మారి బయటకు రాకపోతే నరకమే గత అవుతుంది. కాబట్టి నరకాన్ని తప్పించుకో, నేత్రాశను విడిచిపెట్టు.